ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మన హిందూ సాంప్రదాయంలో దేవతలను, దేవుళ్ళను పూజిస్తాం. ఒక్కో దేవుడికి, దేవతకు ప్రత్యేకమైన విధానంలో పూజా విధానాలు ఉంటాయి. ఈరోజు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు. అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్రధారణ, మాలధారణ, చల్లటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నిటిలోనూ అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంతపరమైన రహస్యాలు ఉన్నాయి. ఒంటి మీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భావిస్తుంటే, నుడిదిపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని స్తుతించేలా చేస్తుంది. ఈశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది. అయ్యప్ప స్వామి వారి 18 మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. ఈ 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో దేవత ఉంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలుగా అని శాస్త్రం చెప్తుంది. ఈ సోపానాలపై 18 మంది దేవతలను ఆవాహన చేస్తారు. 8 మంది దిక్పాలకులు, 4 వేదాలు, 2 శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం 18 మెట్లుగా ఇక్కడ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని వెళ్తేనే జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది. ఈ ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడైన సందర్భంగా మృదంగ, బేరి, కాహుల, దుదుంబి, తుంబెర, మద్దెల, వీణ, వేణువు, నుపుర, మట్టుక, డిడిమ్మ, డమరుక, డంక, ధవళ, శంఖ, పరుహ, జజరి, జంత్ర అనే 18 వాయిద్యాలు మోగిస్తారు. ఇది ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. 40 రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనంద రూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల కింద ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన యంత్ర స్థాపన జరిగిందన్నమాట. యంత్ర ప్రతిష్ఠ ఎంతో పునీతము, శక్తివంతం కాబట్టి వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి. అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదాచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్య మాంసాదులు, మసాలా దినుసులు వంటి తామస కారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టేవారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలలను ధరిస్తారు. 2 పూటల చన్నీటి స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల్లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడతాయి. మరి రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాలను అదుపులో ఉంచడానికి ఉపకరిస్తాయి. దీక్షా సమయంలో పాటించే ఆహార నియమాలు శరీరాన్ని అదుపులో ఉంచి చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఒక భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. 41 రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల కింద చర్మం మొద్దుబారి అడవుల్లో సునాయాసంగా నడిచే వీలు ఉంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమో గుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నర దృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనడానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం. అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్య ఔషధం.
పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారణగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత, కప్పం వంటి రోగాలు దరిచేరు. 40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకున్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడిలో బయలుదేరతారు. ఇరుముడిలో 2 భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజా సామాగ్రి, వెనక భక్తులకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవు నెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలో గల హోమగుండంలో వెయ్యాలి. కామ క్రోధాలను వీడి కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి జ్ఞానమనే నెయ్యిని పోసి భక్తి నిష్ఠలతో ఇరుముడులను వేసి 41 రోజులు స్వామి తలంపుతోని కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతుడికి అంకితం చెయ్యాలని అర్థం. వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రాప్త కర్మలు. ఎవరి ప్రాప్తాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకునేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు ప్రాప్త కర్మను వదిలివేయాలని అర్థం. ఆవు నెయ్యి శక్తికి సంకేతం. స్వామి వారికి అభిషేకించిన నీతిని సర్వరోగ నివారణగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవు నెయ్యి సహజంగా చాలా పవిత్రమైనది, ఆరోగ్యకరమైనది. ఆవు నెయ్యిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం. శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండే హాని కలిగించే సూక్ష్మ క్రిములను నాశనం చేసి వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్ప భక్తులకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్టలే వారిని సర్వ రోగాల నుండి రక్షించి కాపాడతాయి. ఏరు మెల్లి నుండి ఒంటి మీద అచ్చదనం లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళ్తుంటే అక్కడ ఉండే ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరానికి తాకి రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్ళు, ఆలుదా నది, పంబా నది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మత తొలగుతాయి. యోగ పట్టం ధరించిన దివ్యాసనాలతో ఉంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ తత్నిధిలో కోసం జీవుడు చేసే యాత్రలను ప్రస్పష్టం అవుతాయి. పుణ్య సంఖ్య అయిన 18 పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం. మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు 2 పూటలా స్వామిని అర్చించి 41 రోజుల అయ్యప్ప వ్రత దీక్షాపరులై నియమనిష్టలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమల చేరుకుని అష్టాదశ సోపానాలు అధిరోహించి హరిహరపుత్రిని దర్శించి సాయుధ్యాన్ని పొందుతారు.